పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మాత ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయనే చెప్పాలి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క చిత్రాన్ని జూలై 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ యొక్క క్రమంలోనే గురువారం ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజం, డైలాగ్స్ గూజ్బం తెప్పిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్కే హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇక ఎన్నో సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తూ ఉంది. ఇక హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ యొక్క న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ యొక్క మూవీ డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇక విడుదల చేసిన 24 గంటల్లోనే హరిహర వీరమల్లు తెలుగు ట్రైలర్ 48 మిలియన్ వ్యూస్ వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక్క రోజులో ఇన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని పేర్కొంది. ఇక అన్ని భాషల్లో కలుపుకొని ఈ యొక్క ట్రైలర్ 62 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు వెల్లడించింది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. పవన్ కళ్యాణ్ గారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మరి ముఖ్యంగా గుర్రపు స్వారీ కానీ, అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ, మరీ ముఖ్యంగా మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఏపీ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.